the word gospel means good news. శుభవార్త, శుభ సందేశం, మంచి వార్త. Can you hear any better news than this? దీనికంటే ఏదైనా మంచి వార్తను మీరు విన్నారా అసలు? Whatever sin you may have committed, నువ్వు ఏ పాపం చేసినా సరే not only God forgives you, దేవుడు క్షమించటం మాత్రమే కాదు, but He looks at you as if you did not even do that. నువ్వు ఒక్కసారి కూడా అది చేయనట్లుగా ప్రభు నిన్ను చూస్తున్నారు. But so should we take advantage of God and keep on sinning? కాబట్టి అలాంటిది నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? You know, all of us, after we are forgiven, we have many more years to show our love for the Lord. కాబట్టి ఆ తర్వాత మనం అంతే ఉంటాం కాదు, కానీ ప్రభు కోసం మన ప్రేమను వ్యక్తం చేయాలి. God forgave my sins 65 years ago. 65 సంవత్సరాల క్రితం ప్రభు నా పాపాలను క్షమించాడు. He was 19 and a half years old. 19.5 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు Christ came into my heart and forgave all my sin. యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలోనికి వచ్చిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించారు. I am very thankful that God gave me 65 years to show my love for Him by serving Him in some way. యేసుక్రీస్తు ప్రభువుని ఏదో ఒక విధంగా సేవించడానికి ప్రభు నాకు 65 సంవత్సరాలు ఇచ్చారు, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి. Isn't it a good thing that we get a chance to show our love for the Lord by doing something for Him? కాబట్టి నిజంగా ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనము ఆయనకు ప్రేమను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వటం మంచిది కదా? I'll tell you the story of one man who was forgiven and almost died the same day. కాబట్టి ఒక వ్యక్తి పాపాలు క్షమించబడి ఆ రోజు చనిపోయాడు అనుకోండి. He was completely forgiven. క్షమించబడ్డాడు సంపూర్ణంగా, Died the same day. కానీ అదే రోజు చనిపోయాడు. No opportunity to do anything for the good to serve the Lord. కాబట్టి ప్రభువుని సేవించడానికి, ఆయన ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయనకి అవకాశం లేదు. You know that man. కాబట్టి ఆ వ్యక్తిని గురించి మనం అలా ఆలోచిస్తున్నాం. You all know him. ఆ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. It is the man who hung on the right side of Jesus on the cross. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ఒక పక్కన ఉన్న దొంగ. Don't you know him? మీ అందరికీ తెలుసా? You all read about him. కాబట్టి మనందరూ ఆయన గురించి చదివాం. He was hanging on the right side. ఆయన కుడి పక్కన వేలాడుతూ ఉన్నాడు. Just before he died, ఆయన చనిపోక ముందు కొద్ది సమయం ముందు, Lord, please remember me, I'm a sinner. ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. I'm in your kingdom, please think of me. ఓ ప్రభువా, మీరు మీ రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. Jesus, 2000 years later, when you come in your kingdom, please remember me. 2000 సంవత్సరాల తర్వాత మీరు మీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. But Jesus told him, యేసు ప్రభు ఏం చెప్పారంటే, today, నేడే you and I will be in paradise. నీవు పరదైస్లో నాతో ఉంటావు. So what happened that day? కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? Jesus died. యేసు ప్రభు చనిపోయారు. And he went to paradise. ఆయన పరదైస్లోనికి వెళ్ళాడు. That man died. ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. He went to paradise. ఆయన కూడా పరదైస్లోనికి వెళ్ళాడు. After that, Jesus came back to earth for 40 days. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు భూమి మీద ఉన్నారు. But that day they were in paradise. కానీ ఆ రోజు అయితే వాళ్ళు పరదైస్లో ఉన్నారు. You know, just a few moments after he died, and then he was in paradise and Jesus was there. కాబట్టి ఆయన పాపాలు క్షమించబడ్డాయి, చనిపోయారు, ప్రభుతో పరదైస్లో ఉన్నాడు. See that verse, Luke's Gospel, chapter 23. లూకాసు వార్త 23. This is a story you heard, but sometimes we don't think about it. కాబట్టి మీరు చదివి ఉండొచ్చు, మీరు అయితే దీని గురించి ఎక్కువ ఆలోచించి ఉండకపోవచ్చు. And if you don't meditate on God's word, you miss a lot. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఉన్నట్లయితే మనం ఎంతో కోల్పోతాం. Turn with me to Luke 23. లూకా 23 verse 42. 42. This one murderer who was hanging on the cross. ఒక హంతకుడు సిలువలో వేలాడుతున్నాడు. Luke 23:42. He says, Jesus, please remember me when you come in your kingdom. లూకా 23:42. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. When is that? He's coming in his kingdom after 2000 years. కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఇది. Remember me when you come in your kingdom.
ఓ ప్రభా మీ రాజ్యంతో మీరు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. He said, not 2000 years later, today you will be with me in paradise. Verse 43. 43వ వచనం మనం చూస్తే 2000 సంవత్సరాల తర్వాత కాదు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవు. Today. నేడు That means what? As soon as Jesus died, he went to paradise. అంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన వెంటనే ఈ వ్యక్తి పరదైసులోకి వెళ్ళిపోయాడు. Where was he for those 3 days? ఆ 3 రోజులు He was not on the earth. ఆయన భూమి మీద లేరు. Body was in the grave, ఆ శరీరం అయితే సమాధిలో ఉంది, but he was in paradise. కానీ ఆయన పరదైసులో ఉన్నారు. We know. ఎలా తెలుస్తుంది? Because he said that today you'll be with me in paradise. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు ప్రభువే చెప్పారు కాబట్టి. Being there and now he suffered a lot on the cross and then he died. కాబట్టి ఆయన సిలువలో శ్రమపడి తర్వాత మరణించారు. When he wakes up, he's in paradise with Jesus. ఆ వ్యక్తి సిలువలో శ్రమపడి మరణించిన తర్వాత ఆయన మేల్కొని వెంటనే ప్రభువుని చూశాడు. So what do you think he said to Jesus when he reached paradise that day? కాబట్టి పరదైసులోకి వెళ్ళిన తర్వాత ప్రభువుని చూసిన తర్వాత ఆయన ఏమని ఉంటాడు? Lord, I was such an evil man. ప్రభువా నేను ఎంతో దుర్మార్గుణ్ణి, Robbed so many people, I killed so many people. ఎంతో మంది దగ్గర దోపిడీ చేశాను, ఎంతో మందిని హత్య చేశాను. The Lord says, I've forgiven you. ప్రభు ఏమన్నారంటే నేను క్షమించాను. Died on the cross for you. కాబట్టి ఆ సిలువలో అతను మరణించి పరదైసులోనికి వెళ్ళాడు. That's why you're here. అదే ఇక్కడ జరిగింది. Now tell me, how do you think that thief felt in his heart when he reached paradise? అయితే పరదైసులోనికి వెళ్ళిన తర్వాత దొంగ హృదయంలో ఏం జరిగి ఉండొచ్చు? He's very happy. ఆయన సంతోషంగా అయితే ఉన్నాడు. An evil man, I should go to hell, but the Lord has brought me here. ఆయన ఒక నరహంతుడుగా దుర్మార్గుడుగా ఉండి నరకానికి వెళ్ళాల్సిన వాడు పరదైసుకి వెళ్ళి ప్రభుతో ఉన్నాడు. You know, he did not do one good thing. ఆయన ఒక్క మేలు కూడా చేయలేదు, ఒక్క మంచి పని కూడా చేయలేదు. Because he believed in Jesus. కానీ వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. You don't go to heaven by doing good. ఏదో మనం మంచి కార్యాలు చేయటం ద్వారా పరలోకానికి వెళ్ళము. You go to heaven by repenting of your sin and saying, Lord, please remember me. మన పాపాన్ని బట్టి మారు మనసు పొంది ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని వేడుకుంటే. But one thing that thief must have felt really sorry when he went to heaven. కానీ ఆయన పరలోకానికి వెళ్ళినా కానీ దొంగ ఒక్క విషయం బట్టి ఎంతో చింతించి ఉండొచ్చు. He says, oh Lord, I never got a chance to witness for you on earth. ప్రభువా ఈ భూమి మీద నీ గురించి నేను సాక్షిగా ఉంటానని నాకు అవకాశం లభించలేదు. Don't you think he would have felt like that? బహుశా మీరు కూడా అలా అనుకుంటున్నారా? He died to forgive me. ఓ ప్రభువా నన్ను క్షమించడానికి మీరు చనిపోయారు. And I would have been, if I had a few more days on earth, I could have told other people this wonderful news. అయ్యో ఈ భూమి మీద నేను ఇంకొన్ని రోజులు బతుకుంటే ఈ శుభవార్తని చాలా మందికి నేను చెప్పుండేవాడిని. I would have told my relatives. కాబట్టి నా బంధువులకి చెప్పేవాడిని. I would have gone and asked forgiveness from the people I robbed. లేకపోతే నేను ఎవరినైతే దోపిడీ చేసానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేవాడిని. Never got a chance. కాబట్టి నాకు అవకాశం లేదు. And if he asks the Lord, Lord, can I go back to earth and ask forgiveness from people? ప్రభువా నేను ఇప్పుడు మరి భూమి మీదకి మళ్ళా వెళ్ళి క్షమించమని అడగాల? The Lord says, no, once you come here, you cannot go back. ప్రభు చెప్పిండు ఒకసారి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెళ్ళటం అనేదే ఉండదు. So that what is it that thief lost? కాబట్టి మరి ఆ దొంగ కోల్పోయింది ఏంటి? What did he gain? He gained heaven. ఆయన పొందింది ఏంటి? పరలోకాన్ని పొందాడు. What did he lose? కానీ ఆయన పోగొట్టుకుంది ఏంటి? I'll tell you what he lost. ఆయన ఏం పోగొట్టుకున్నాడు? He lost the opportunity to show his love for God, love for Jesus on this earth. దేవుని కోసం యేసుక్రీస్తు ప్రభు కోసం తన ప్రేమను వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. Now compare that with you. ఇప్పుడు మీతో పోల్చుకున్నట్లయితే You have accepted Christ, మీరు క్రీస్తుని అంగీకరించారు, but you did not die 5 minutes later. కానీ 5 నిమిషాల తర్వాత మీరేం చనిపోలేదు. God has kept you alive. ప్రభు మీకు ఆయుష్నిచ్చాడు. You are better than that dying thief. ఆ వెంటనే చనిపోయిన వ్యక్తి కంటే మీరు శ్రేష్టంగానే ఉన్నారు. We have an opportunity to show our love for Jesus on earth. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కొరకు మన ప్రేమను వ్యక్తం చేయడానికి మీకు అవకాశం ఉంది. Our relatives, మీ బంధువులకి, many people we meet, మనం కలుసుకుండే అనేక మందికి. they don't love me, doesn't matter, I can love them. కాబట్టి ఒకవేళ నన్ను కలుసుకున్నట్లయితే వాళ్ళకి తెలియదు ఆ సువార్త.
what I want to ask you is, are you showing the love of Jesus to other people through your life? కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే, మీ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రేమను ఇతరులకు మీరు చూపిస్తున్నారా లేదా?